హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను ఈ వీడియోలో మీకు 2 రకాలుగా పైపింగ్ వేసుకోవడం ఎలాగని చూపిస్తాను. మీకు ఈ బ్లౌజ్ అయితే నేను ప్రిన్సెస్ కట్ అండి. సో నేను నడుంకి పైపింగ్ వేయడం అయితే చూపిస్తాను ఒక విధంగా, ఇంకో విధంగా అయితే నెక్కకు వేయడం చూపిస్తాను. ఇప్పుడు ఒక స్ట్రైట్ పీస్ని అయితే తీసుకుని సేమ్ కలర్ వేస్తున్నానండి. సో దాన్ని ఒకవైపు మడత పెట్టి ఒక కుట్టు అయితే వేసి ఉంచుకున్నాను రెడీగా. నేను సేమ్ దాన్ని నేను నడుము పట్టి యాడ్ చేసినట్టుగా సేమ్ కుట్టేసుకుంటున్నాను అండి. 1/2 ఇంచు విడ్త్లోకి సేమ్ అలాగా మొత్తం మన నడుము ఎంత అయితే ఉందో అంతవరకు క్లాత్ ఎక్కడి వరకు పైపింగ్ చేయాలన్నా అక్కడ వరకు అయితే స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నానండి. సేమ్ వేసేసిన తర్వాత అక్కడక్కడ ఏమైనా వంపు తిరిగే చోట అయితే టక్స్ అయితే పెట్టుకోవాలండి. దానివల్ల చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. సో కుట్టు అయితే వేసేసుకున్నాను. దాని తర్వాత పైపింగ్ థ్రెడ్ అయితే పెట్టేసి నేను కుట్టు అయితే వేసుకున్నాను. ఆ పైపింగ్ థ్రెడ్ కరెక్ట్గా కుట్టు పైన ఉంచి మనం క్లాత్ని అయితే బ్యాక్కి రివర్స్ చేయాలండి. అలా రివర్స్ చేసుకుని సెంటర్లో అయితే కుట్టు వేసుకోవాలి. నీట్గా మధ్యలో కుట్టు పడేటట్టు అయితే వేసుకోవాలండి మంచిగాని. సో అలా పైపింగ్ థ్రెడ్ని పట్టుకుని మధ్యలో పెట్టుకుంటూ నీట్గా కొంచెంగా స్లోగా వేసుకుంటూ వెళ్ళండి. నేనైతే ఇది కొంచెం ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసి పెట్టాను. సో అందువల్ల స్పీడ్గా ఉంది. నేనైతే కూడా స్లోగానే వేసానండి. చూసారా, సేమ్ అలా పట్టుకుని నీట్గా పట్టుకుంటూ స్లోగా కొంచెంగా కుట్టుకుంటే పైపింగ్ చాలా నీట్గా వస్తుందండి. చాలా బాగుంటుంది. నడుముకి కూడా ఇప్పుడు అందరూ పైపింగే ప్రిఫర్ చేస్తున్నారండి. ఎందుకంటే ఫినిషింగ్ బాగుంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుందని. సో మనం నడుము కూడా పైపింగ్ వేసి కుడితే బ్లౌజ్ కూడా లుక్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈసారి బ్లౌజులు కుట్టినప్పుడు బయట కస్టమర్స్కి ఇలాగ పైపింగ్ వేసేటట్టయితే చాలా వాళ్ళు కూడా కొంచెం మనీ అయితే ఎక్కువ ఇస్తారు. మనం చెప్పిన మనీకి వాళ్ళు బ్లౌజ్ చూసి సాటిస్ఫై అవుతారండి. మనకి నచ్చినట్టు ఉంటుంది. సో అలా చివరికి అయితే కుట్టు వేసేసుకున్నాను. సో నీట్గా అయితే పైపింగ్ రెడీ అయిపోయిందండి. మధ్యలోకి అయితే కుట్టు వేసేసాను. సో చూసారు, మధ్యలోకి అయితే కుట్టు వేసాను. మీకు దగ్గరికి చూపిస్తున్నాను. చూసారు, చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత పైకి ఇంకో కుట్టు పక్కన జరిగిపోకుండా ఇంకో కుట్టు అయితే వేసుకుంటున్నానండి. నీట్గా పట్టుకుని 1/2 ఇంచు విడ్త్లో నీట్గా పైన పట్టుకుని నీట్గా అయితే ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. చూసారా, చాలా బాగా నీట్గా వస్తుందండి. సో ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ కొంచెం షేప్ ఇచ్చాను కదా, అక్కడ కరువు తిరిగే స్టక్స్ పెట్టుకోవడం వల్ల ఇంకా పర్ఫెక్ట్గా తిరుగుతుంది. చూసారా, బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు ఫ్రంట్స్ నెక్కకు వేయడం అయితే చూపిస్తాను. నెక్కగా అయితే నేను పైపింగ్ థ్రెడ్ ఇలా మనం ఇంకో రకంగా అంటే పైపింగ్ థ్రెడ్ ఇలా పెట్టుకుని క్లాత్కి పెట్టుకుని రెడీ చేసుకుని ఉంచుకుని అప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకోవచ్చండి. నేను అలా రెడీ చేసుకుని అయితే ఉంచుకున్నాను. దాన్ని అటాచ్ చేయడం కోసం నేను షోల్డర్లు అయితే జాయిన్ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ బ్లౌజ్కి షోల్డర్లు అయితే నీట్గా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అలా సేమ్ అయితే పెట్టేసుకుని కుట్టు అయితే వేసేసుకుంటున్నానండి. సేమ్ నీట్గా అయితే కుట్టేసేసుకుంటున్నాను. షోల్డర్లు జాయిన్ చేసిన తర్వాత నేను ఫ్రంట్ లోత్ అయితే తీసుకుంటున్నానండి. సో ప్రిన్సెస్ కట్కి ఎప్పుడు నేను ఫ్రంట్ లోత్ ఎప్పుడు కుట్టేటప్పుడే తీసుకుంటాను. సో దానివల్ల కొంచెం నాకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అయితే నేనైతే అనుకుంటానండి. నాకైతే ఇదే అలవాటు. కొంతమంది అయితే కటింగ్ చేసేటప్పుడు తీసేస్తారు. నేను షేప్ బ్లౌజ్కి అయితే అలా తీస్తాను, కానీ ప్రిన్సెస్ కట్కి అయితే ఇలాగే తీసుకుంటాను. సో షోల్డర్ దగ్గర మనకి ఫినిషింగ్ బాగుండడం కోసం అయితే బ్యాక్కి పెట్టి నేను ఖర్చు పైకి ఒక కుట్టు అయితే వేసుకుంటున్నానండి. చూసారా, వీడియోలో చూపించినట్టు పైకి అయితే వేసేసుకుంటున్నాను. సో పైకి ఫోల్డ్ చేసి వేసుకోవడం వల్ల చూడడానికి రెడీమేడ్ లుక్ అయితే వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవి మళ్ళీ నార్మల్ బ్లౌజెస్ కన్నా ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కే చాలా లుక్ బాగుంటుందండి. సో నేను ఆల్రెడీ ఇలా వేస్తాను కదా, నెక్ నేను ఆల్రెడీ రివర్స్ చేస్తానండి క్లాత్ని. సో రివర్స్ చేస్తాను. నెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దానికి పైపింగ్ అటాచ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇలా పైపింగ్ థ్రెడ్ రెడీ చేయడం మీకు ఎవరికైనా కావాలి అంటే నేను సెపరేట్గా ఒక వీడియో చేసి పెడతానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను కంపల్సరీ మీకు ఓన్లీ అలా పైపింగ్ థ్రెడ్ ఎలా రెడీ చేసుకోవాలన్నది ఒక వీడియో చేసి పెడతాను. సేమ్ అలాగే నెక్ కుట్టేసాను కదండి. సో రివర్స్ చేసిన దాన్ని కింద బ్యాక్ సైడ్ పెట్టుకుని పైన పైపింగ్ థ్రెడ్ కనిపించేటట్టు నీట్గా
చివరికి ఒక కుట్టు అయితే వేసుకోవచ్చు. మీరు ఎవరైనా బిగినర్స్ అయితే కనుక ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుందండి. పైపింగ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. సేమ్ 2 విధాలుగా కూడా వేసుకోవచ్చు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి ఎప్పటి నుంచో కుడుతున్న వాళ్ళు అయితే నేను ముందు చెప్పిన విధంగా అయితే వేసుకోవచ్చు. లేదు కొంచెం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు అయితే ఇలాగైతే ట్రై చేయండి. మీకు పైపింగ్ కుట్టడం చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చివరి నేను ఫోల్డింగ్ చేసుకుని అయితే ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నానండి. చూసారా, చూడడానికి కూడా సేమ్ ఆ పైపింగ్ వేడి ఇది కూడా సేమ్ ఒకేలా వస్తుంది. కానీ మెథడ్స్ అయితే వేరండి. 2 రకాలుగా వేసుకోవచ్చు. ఎవరి వీలుని బట్టి కూడా వాళ్ళు వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూసారా, సేమ్ అలాగే పక్కనే నేను ఇంకో కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఖర్చు పైకి వచ్చేయకుండా. సేమ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ సంబంధించి ఇలాంటి వీడియోస్ ఎన్నో నా ఛానల్లో ఉంటాయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.